అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. చాణక్యుడికి జ్ఞానోదయం కలిగించిన ఒక ముసలి అవ్వ కథ ఈ వీడియోలో విందాం. ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది. చాలా సంవత్సరాల క్రితం తక్షశిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేశాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుణ్ణి రాజు చేశాడు. ఒకరోజు చంద్రగుప్తుడితో పాటలీపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అలసట అనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలకి అన్నం పెడుతుంది. తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా కెవ్వమని కేక పెట్టాడు. హడలిపోయిన అవ్వ ఏమైంది బాబు అంటే ఆ బాలుడు అన్నం వేడిగా ఉంది, చేయి కాలిందమ్మా అన్నాడు. అదే మరి నువ్వు చాణక్యుడిలానే ఉన్నావు అంది అవ్వ. ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? పక్కల నుంచి చిన్నగా తింటూ రావాలి కానీ. ఇదంతా అరుగుమించి వింటున్న చాణక్యుడికి జ్ఞానోదయం అయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాటలీపుత్రం మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాటలీపుత్రం మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.